నువ్వు యేసు ప్రభు దగ్గరికి రాకుండా మరియమ్మ తల్లి దగ్గరికి పోయినా, అచ్చిష్ట జోసఫ్ గారి దగ్గరికి పోయినా, లేకపోతే పేతురు దగ్గరికి పోయినా, దావీదు దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా సమాధానము మన కుటుంబానికి రాదు. ఆమేన్. గనుక మనకు తండ్రితో సమాధానము కలిగేటట్లు, తండ్రితో మనల్ని సమాధానపరిచేటట్లు సమాధానకరమైనటువంటి సువార్త మనకు ప్రకటింపబడేటట్లు రక్షకుడు పుట్టాడు. ఆమేన్. ఏదో పండగ చేసుకొని అరిసెలు కాల్చుకొని బొబ్బట్లు చేసుకొని ఏదో చేసుకునే దాని కొరకు కాదు. మనము యేసుక్రీస్తుని ఈరోజు ఆరాధించుటకు ఆయన మనల్ని బ్రతికించాడు. మంచిదే, యేసు ప్రభు మా కొరకు పుట్టాడని పండుగ చేసుకోండి. దానికంటే ఇంకా ప్రాముఖ్యమైంది, వాటన్నిటినీ ప్రక్కన పెట్టి నువ్వు దేవునిని ఆరాధించుటకు మొదట నువ్వు దేవుని సన్నిధికి రావాలి. ఆదివారం ఆరాధిస్తున్నాం, శనివారం పరిశుద్ధాత్మలో ఆరాధిస్తున్నాం, స్త్రీల మీటింగులో దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మరి ఇలాంటి సందర్భాలలో యేసుక్రీస్తు జన్మదినం లోకమంతా జరుపుకుంటున్న ఈరోజు మనము అనవసరమైనటువంటి వాటిలో ఉండకుండా, వాళ్ళని వీళ్ళని చూసి కంగారు పడకుండా మన దేవుని ముఖ దర్శనాన్ని చూచుటకు ఆత్మదేవుడు మనల్ని తోడుకొని వచ్చాడు. ఆమేన్. ఆ ఇంట్లో ఏం వాసన వస్తుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు కాదు, మనం దేవునిని ఆరాధిస్తున్నాము. ఇది ఆయన మన పట్ల కోరుకున్నటువంటి కోరిక. గనుక రెండవది సమాధానము. యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించటం ద్వారా మనకు సమాధానము కలిగింది. సమాధానకర్త అయినటువంటి దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.